ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా గొప్పగా సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఒక గొప్ప వేదికను కల్పించారు. చాలా చాలా ధన్యవాదాలు ఏబిఎన్ టీం అందరికీ కూడా. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. చాలా ఒక మంచి ఆలోచనతో ప్రింట్ మీడియా అంతా తీసుకొని ముందుకెళ్తున్నారు. అక్షరం వాళ్ళు రాసుకొని వాళ్ళు న్యూస్ రూపంలో ప్రింట్ చేయడమే కాకుండా అందరినీ ఒకే వేదిక మీద కలిపి అందరి సమస్యలను అక్కడక్కడే సాల్వ్ చేయాలన్న గొప్ప ఉద్దేశంతో ఇది చేపట్టారు. ఇవాళ చాలామంది ఇక్కడ కొత్తచెరు మండలంలో సమస్యలు అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అధికారులు అందరూ ఉండడంతో అక్కడక్కడే వాళ్ళకి కావాల్సిన సమస్యల్ని అక్కడే వాళ్ళకి అందజేసి దాంట్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో వెంటనే చేయగలిగేది, కొన్నిటికి అమౌంట్ కన్స్ట్రెయిన్ ఉంటుంది, కొన్నిటికి టైం కన్స్ట్రెయిన్ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలాంటివి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఊర్లోనూ చేస్తే అక్కడ ఊరి సమస్యలు ఒకే వేదిక మీద ఒకే టైంలో అవి సాల్వ్ చేసే గొప్ప అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవాలని మంచి ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి పరిష్కార వేదిక ఏర్పాటు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. ఇది పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ కొత్తచెరు మండలం అతి ప్రధానమైన అవేర్నెస్ ఉండే మండలం. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో బీసీ కాలనీ ఉండే సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దీనిలో దాదాపు 30 వరకు సమస్యలు వచ్చాయి. అన్నీ కూడా తాగునీరు మీద ప్రాబ్లమ్స్ చూపించారు, రోడ్స్ చెప్పారు, ఎలక్ట్రిఫికేషన్ చెప్పారు, తర్వాత కాంపెన్సేషన్ మాకు రాలేదని చెప్పారు. కొంతమంది అడపదడప పెన్షన్లు ఇల్లు అడిగారు. మేము అధికారుల మీద వచ్చాము, ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నాము. ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అధికారులను కోరాము. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అడిగిన కోరికలో చాలా బాగా మేము చేయగలిగేటి పరిష్కారం చేసే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఒక నెల 15 రోజుల లోపల వీటన్నిటికీ తగిన పరిష్కారం చేపిస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఇది ఈ ఆంధ్రజ్యోతి ఈ విధంగా చేయడం వల్ల అధికారులకు కొద్దిగా బాధ్యత ఉంటుంది, ప్రజాప్రతినిధులకు కూడా కొద్దిగా బాధ్యత పెరుగుతుంది. ఇది ఇంకా మిగతా నియోజకవర్గాలు కూడా కంప్లీట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వీటి ఈ విధంగా చేయడం వల్ల ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తే అందరూ ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా చేస్తూ, ఏది ఏమైనా ఈ ఆంధ్రజ్యోతి ఎండి మన గౌరవ రాధాకృష్ణ గారు ఇవేగాక సామాజిక కార్యక్రమాలు కానీ, విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి కానీ, పేద ప్రజల సమస్య పరిష్కారం చేసేదానికి కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎండీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పనిచేసిన ఎడిషనల్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా బ్యూరో శంకర్, ఏబిఎన్ శ్రీనివాసు, మిగతా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దపోల నాగేంద్ర ప్రసాద్, నేను రిటైర్డ్ టీచరు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే 2020 ఫిబ్రవరిలోనే జగనన్న కాలనీ కోసము మాది మా అక్క కొడుకుది 14 ఎకరాల భూమి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 14 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. తర్వాత మాకు ఏమి కాంపన్సేషన్ కానీ ఏమీ ఇవ్వకుండా మీరు ఆక్రమించుకోవడం అన్యాయం అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తే, మీకు మళ్ళీ భూమి కాంపన్సేషన్ ఇస్తామని అని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి మా చేతనే మామిడి చెట్లు నాటినటువంటి మామిడి చెట్లన్నీ కొట్టేపిచ్చేసి భూమిని ఆక్రమించుకున్నారు. తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పినందువలన మీరు ముందెందుకు చెప్పించుకోలేదు అనే ఉద్దేశంతో కఠినంగా మాట్లాడడం జరిగినది. నా ప్రధానమైన డిమాండ్ అదే జీవనాధారము. మాకు మా భూమికి మాతో లాక్కున్నటువంటి భూమికి సమానమైనటువంటి భూమి ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము.